హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో ఆఫ్బౌ ప్రిన్సిపల్ అంటే ఏంటి, దాని యొక్క డయాగ్రాము అవి చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో ఆఫ్బౌ ప్రిన్సిపల్ మీద ఎంసెట్ క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి, అవి ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ సబ్ షెల్ ఈజ్ ఫిల్డ్ ఫస్ట్ అకార్డింగ్ టు ఆఫ్బౌ ప్రిన్సిపల్. క్వశ్చన్ ఏమడిగారు, ఆఫ్బౌ ప్రిన్సిపల్ ప్రకారం ఏ సబ్షెల్ ఫస్ట్ ఫిల్ అవుతుంది. అసలు ఆఫ్బౌ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది, లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్ ఫస్ట్ ఫిల్ అవుతుంది. లోయర్ ఎనర్జీ ఆర్బిటాల్ కంప్లీట్గా ఫిల్ అయ్యాక మాత్రమే హయ్యర్ ఎనర్జీ ఆర్బిటాల్ అనేది ఫిల్ అవుతుంది. మరి ఒక ఆర్బిటాల్ అనేది లోయర్ ఎనర్జీ ఆర్బిటాలా హయ్యర్ ఎనర్జీ ఆర్బిటాలా ఎట్లా తెలుస్తుంది మనకి? దానికి ఒక చిన్న ఫార్ములా ఉంది, అదేంటది? n + L వాల్యూ. n అంటే ఏంటి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. అలాగే L అంటే ఏంటి, అజిముతల్ క్వాంటమ్ నెంబర్. n అంటే అసలు ఇక్కడ మనకి ఎలా తెలుస్తుంది, n అంటే ఏంటనేది? ఏదైనా సరే ఆర్బిటాల్ నేకి ముందు ఉన్న నెంబర్నే n అంటాము. ఇక్కడ 3Dలో n అంటే ఏంటి, 3. అంటే 4sలో n అంటే 4 అదనమాట. మరి L అంటే ఏంటి, ఒక్కొక్క ఆర్బిటాల్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. s ఆర్బిటాల్కి 0, p ఆర్బిటాల్కి 1, d ఆర్బిటాల్కి 2, f ఆర్బిటాల్కి 3. ఇవి L వాల్యూస్. సో ఈ n + L వాల్యూని క్యాలిక్యులేట్ చేసి ఒక ఆర్బిటాల్ అనేది లోయర్ ఎనర్జీ ఆర్బిటాలా హయ్యర్ ఎనర్జీ ఆర్బిటాలా మనం తెలుసుకుంటాం. ఇప్పుడు 3Dకి చూసినట్లయితే 3Dలో n వాల్యూ ఎంత, 3. అలాగే డీకి ఎల్ వాల్యూ ఎంత, డి ఆర్బిటాల్కి 2. 3 + 2 = 5. అట్లాగే నెక్స్ట్ 4sలో ఎన్ వాల్యూ ఎంత, 4. ఎస్కి ఎల్ వాల్యూ ఎంత, 0. 4 + 0 = 4. నెక్స్ట్ 4pలో ఎన్ వాల్యూ ఎంత, 4. పీకి ఎల్ వాల్యూ ఎంత, 1. 4 + 1 = 5. నెక్స్ట్ 3fలో ఎన్ వాల్యూ ఎంత, 3. ఎఫ్కి ఎల్ వాల్యూ ఎంత, 3. 3 + 3 = 6. మరి ఈ వాల్యూస్ అన్నిటికంటే తక్కువ వాల్యూ ఏది, 4. 4s యొక్క వాల్యూ అనేది తక్కువ కాబట్టి, దీని యొక్క ఎనర్జీ తక్కువ కాబట్టి ఫస్ట్ ఆఫ్బౌ ప్రిన్సిపల్ ప్రకారం 4s ఆర్బిటాల్ అనేది ఫిల్ అవుతుంది ఈ ఇచ్చిన వాటిల్లో. సో ఆన్సర్ ఈజ్ బి, 4s. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఆక్సిజన్. ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత, అసలు దీని యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 8. 8 అంటే ఎట్లా ఫిల్ అవుతాయి చూడండి, 1s2, 2s2, 2p4. 2 + 2 4, 4 + 4 8 కదా. మరి దీంట్లో ఒకసారి పి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఎట్లా ఫిల్ అవుతాయో చూద్దాం. పిలో ఎన్ని ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి, 3 సబ్షెల్స్ ఉంటాయి. 3 సబ్షెల్స్లో 4 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వాలి. అంటే ఎట్లా ఫిల్ అవుతుంది, 3 మళ్ళీ ఇట్లా చూసుకున్నట్లు 1s2, 2s2 అనేది కంప్లీట్గా ఫిల్ అయినాయి. ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1sలో, 2sలో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్గా ఫిల్ అయిపోయినట్టే కదా. ఇది 2p. ఇప్పుడు 2pలో మాత్రమే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో మనకు ఆన్సర్ వచ్చేసరికి 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ హాఫ్ ఫిల్డ్ డి సబ్షెల్స్. క్వశ్చన్ ఏమడిగారు, ఈ ఇచ్చిన ఆటమ్స్లో దేంట్లో డి సబ్షెల్ అనేది హాఫ్ ఫిల్ అయి ఉంటుంది. మరి ఆప్షన్స్ చూసినట్లయితే మ్యాంగనీస్కి అటామిక్ నెంబర్ ఎంత, 25. మరి 25 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 25 ఎలక్ట్రాన్స్ ఎట్లా ఫిల్ అవుతాయి, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d5. దిస్ ఈస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ మ్యాంగనీస్. మరి డి చూసుకున్నట్లయితే మనకేమడిగారు, డి సబ్షెల్ హాఫ్ ఫిల్ అయి ఉండాలి అని అడిగారు. 3Dలో చూసుకున్నట్లయితే డీలో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి, ఎన్ని ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, 5 ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి 3Dలో, 5 ఎలక్ట్రాన్స్. 5 ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ఫిల్ అయి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫెర్రస్ చూసుకున్నట్లయితే ఫెర్రస్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 26. మరి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d6. ఇప్పుడు డి ఆర్బిటాల్ చూసుకున్నట్లయితే 5 సబ్షెల్స్ ఉన్నాయి. 3Dలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 6 ఎలక్ట్రాన్స్. ఏ విధంగా ఫిల్ అయి ఉంటాయి, 6 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు 5 అయినాయి, మళ్ళీ 6.
ఇది ఫెర్రస్కి. అట్లాగే కోబాల్ట్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత 27. అంటే 27 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవి ఏ విధంగా ఫిల్ అయి ఉంటాయి చూద్దామా. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d7. ఓకే, 3dకి డి సబ్షెల్స్ చూసినట్లయితే ఎట్లా ఫిల్ అవుతాయో చూసినట్లయితే 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 7 ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ఫిల్ అవుతాయి. ఇది కోబాల్ట్కి. మరి నికెల్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత 28. 28 అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకున్నట్లయితే 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d8. ఓకే, 3d8 ఆర్బిటాల్ని చూసినట్లయితే డీలో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 5 6 7 8. ఓకే, ఇప్పుడు మన దగ్గర డి ఆర్బిటాల్స్, అన్ని డి ఆర్బిటాల్స్ వచ్చినాయి. ఇప్పుడు దీంట్లో హాఫ్ ఫిల్ ఏదై ఉంది. హాఫ్ ఫిల్ అంటే ఏంటి, ప్రతి సబ్షెల్లోనూ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అయి ఉండాలి. దీంట్లో చూసుకున్నట్లయితే అన్నింటిలోనూ హాఫ్ ఫిల్ ఉంది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక దాంట్లో కంప్లీట్ ఫిల్ అయి ఉంది ఒక సబ్షెల్. ఇక్కడ 2 కంప్లీట్లీ ఫిల్డ్ సబ్షెల్స్ ఉన్నాయి. ఇక్కడ 3 కంప్లీట్లీ ఫిల్డ్ సబ్షెల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వీటన్నిటిలోకి ఓన్లీ హాఫ్ ఫిల్ అయి ఉన్నటువంటి డి ఆర్బిటాల్ ఏది అంటే ఇక్కడ మ్యాంగనీస్. సో ఆన్సర్ వచ్చేసి మ్యాంగనీస్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ క్రోమియం. క్రోమియం యొక్క గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పమంటున్నారు. మరి క్రోమియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత 24. 24 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 24 ఎలక్ట్రాన్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d4. అంతేనా. 2 + 2 4, 4 + 6 10, 10 + 2 12, 12 + 6 18, 18 + 2 12, 20, 20 + 4 24. 24 వచ్చినాయి కదా. ఇది మామూలుగా ఫిల్ అవ్వాల్సిన విధానం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే 3D ఆర్బిటాల్ చూసుకున్నట్లయితే ఒకసారి దీంట్లో ఉన్న సబ్షెల్స్ డ్రా చేద్దాం. ఎన్ని ఉన్నాయి 3Dలో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమైంది, ఒక ఎంటీ ఆర్బిటాల్ ఉంది. ఇక్కడ ఇట్లా ఎంటీ ఆర్బిటాల్ ఉండడం వల్ల ఇది స్టేబుల్గా ఉండదు క్రోమియం అనేది. మరి స్టేబుల్గా ఉండాలి అంటే ఏం చేస్తుంది అంటే 4sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ 3D ఆర్బిటాల్లోకి షిఫ్ట్ అయ్యి హాఫ్ ఫిల్గా చేస్తుంది దీన్ని. ఇక్కడ 4s నుంచి 3Dకి షిఫ్ట్ అవుతుంది. సో ఇది హాఫ్ ఫిల్డ్ అవుతుంది. హాఫ్ ఫిల్డ్ అవ్వడం వల్ల ఇది చాలా స్టేబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే కంప్లీట్లీ ఫిల్డ్ కానీ హాఫ్ ఫిల్డ్ కానీ చాలా స్టేబుల్గా ఉంటాయి. ఓకే, సో స్టేబిలిటీని గెయిన్ చేసుకోవడం కోసం 4s నుంచి ఒక ఎలక్ట్రాన్ అనేది 3Dలోకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది, 4sలోనేమో ఒక ఎలక్ట్రాన్ ఉంది, 3Dలోనేమో 5 ఉన్నాయి. అప్పుడు కాన్ఫిగరేషన్ ఎంత అవుతుంది, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 4s1 3d5. మనకి ఆప్షన్స్లో ఆర్గాన్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఆర్గాన్ అంటే, ఆర్గాన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఆర్గాన్ అనేది నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p6. ఇదంతా కూడా ఆర్గాన్ యొక్క కాన్ఫిగరేషన్. అది ఒక స్టేబుల్ కాన్ఫిగరేషన్. నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే స్టేబుల్ కాన్ఫిగరేషన్. సో మొత్తం ఇదంతా రాయకుండా సింపుల్గా ఆర్గాన్ అని రాశారు. దేనికి ఏది నియరెస్ట్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉంటే ఆ నియరెస్ట్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఇట్లా సింపుల్గా రాసేయచ్చు. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొచ్చింది 4s1 3d5. ఎక్కడుంది 4s1 3d5. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ Fe2+ అని అడిగారు. Fe2+ ఇక్కడ మీకు జాగ్రత్తగా గమనించండి. 2+ అంటే చార్జ్డ్ స్పీషీస్. ఇది మామూలుగా అయితే ఫెర్రస్ యొక్క న్యూట్రల్ ఫెర్రస్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత 26. మరి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 26. అటామిక్ నెంబర్ అంటే 26 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఆ 26 ఎలక్ట్రాన్స్ ఏ విధంగా ఫిల్ అవుతుంది, దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత 1s2 2s2 2p6 3s2 3p6 4s2
3d6 ఓకే 26 ఎలక్ట్రాన్స్. ఇది మామూలుగా అయితే న్యూట్రల్ ఫెర్రస్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. కానీ ఇక్కడ ఏమన్నారు 2+ అంటే ఫెర్రస్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రాగా ఉన్నాయి. ఫెర్రస్ అనేది 2 ఎలక్ట్రాన్స్ని వదులుకుంటుంది, లూజ్ చేసుకుంటుంది. అప్పుడు 26 కాస్త ఏమైంది 24 అయింది. మరి ఆ 2 ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతాయి? 3pలో నుంచి వెళ్తాయా, 4sలో నుంచి వెళ్తాయా, 3dలో నుంచా, 3s ఎక్కడి నుంచి వెళ్తాయి అంటే 4sలో నుంచి వెళ్తాయి. 4sలో నుంచి ఎందుకు వెళ్తాయి అంటే మామూలుగా ఆటంకి సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ ఈ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. ఓకే, ఇలా తిరిగేటప్పుడు ఫస్ట్ ఆర్బిట్లో 1s ఆర్బిటాల్ ఉంటుంది. అట్లాగే సెకండ్ దాంట్లో 2s 2p ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఆర్బిట్లో 3s 3p 3d ఉంటుంది. ఫోర్త్ ఆర్బిట్లో 4s ఉంటుంది. న్యూక్లియస్ ఏంటంటే తన చుట్టూ ఉండే ఎలక్ట్రాన్స్ మీద ఒక అట్రాక్షన్ ఫోర్స్ని చూపిస్తూ ఉండిద్ది. అది ఆ అట్రాక్షన్ ఫోర్స్ అనేది దగ్గరగా ఉండే ఎలక్ట్రాన్స్ మీద ఏమో చాలా ఎక్కువగా ఉంటుంది, దూరంగా ఉండే ఎలక్ట్రాన్స్ మీద ఏమో అట్రాక్షన్ ఫోర్స్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇది అర్థం అవ్వాలంటే ఫర్ సపోజ్ ఏ అండ్ బి అనే ఇద్దరు పర్సన్స్ ఒక తాడును పట్టుకొని లాగుతున్నారు అనుకోండి. ఏ పర్సన్ నుంచి ఎక్కువ ఫోర్స్ ఉంటే బి పర్సన్ కూడా చాలా ఎక్కువ ఫోర్స్గా లాగాల్సి వస్తుంది తన వైపుకి. అదే ఒకవేళ ఏ పర్సన్ నుంచి ఫోర్స్ అనేది తగ్గింది అనుకోండి, బి పర్సన్ ఆ తాడుని తన వైపుకి ఈజీగా లాగేసుకోగలడు. అవునా? అట్లా ఎజ్యూమ్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే. 1sకి ఏమో ఎక్కువ అట్రాక్షన్ ఫోర్స్ ఉండటం వల్ల దాన్ని బయటికి తీయాలంటే కష్టం ఎలక్ట్రాన్స్ని. అట్లా 3s 3p 2s 2p 3s 3p కూడా కొంచెం కష్టంగా లాగాల్సి వచ్చింది. కానీ 4sకి వచ్చేటప్పటికి ఏంటంటే ఆ అట్రాక్షన్ ఫోర్స్ అనేది తక్కువగా ఉండడం వల్ల దాంట్లో నుంచి ఈ ఎలక్ట్రాన్స్ని ఈజీగా రిమూవ్ చేయగలం. అదే వీటిలో నుంచి తీయాలంటే ఎక్కువ ఎనర్జీ కావాలి ఎలక్ట్రాన్స్ని వీటిలో నుంచి రిమూవ్ చేయాలంటే. 2sలో నుంచి కానీ అంటే న్యూక్లియస్కి దగ్గరగా ఉన్న ఆర్బిట్స్లో నుంచి ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయాలంటే చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి. అదే న్యూక్లియస్కి దూరంగా ఉన్న ఆర్బిట్స్లో నుంచి ఎలక్ట్రాన్స్ని తీయాలంటే కొంచెం ఎనర్జీ, తక్కువ ఎనర్జీతో సరిపోతుంది. సో 4sలో నుంచి 2 ఎలక్ట్రాన్స్ అనేవి రిమూవ్ అవుతాయి. అప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమవుతుంది? 1s2 2s2 2p6 3s2 3p6 నెక్స్ట్ 4sలో నుంచి 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతాయి. అప్పుడు 3d6 అవుతుంది. ఓకే, ఇప్పుడు 3d6 ఎక్కడుంది? ఇదంతా మనకి ఏఆర్ అంటే ఏమని చెప్పుకున్నాం? నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఓకే, 1s2 నుంచి 3p6 దాకా నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో 3d6 దిస్ ఈజ్ ద ఆన్సర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ రావడం కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.